హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అండ్ 10th వీక్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ ఎలిమినేషన్ మీద ఒక క్లారిటీ వచ్చిందంట, ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చినట్టే. అండ్ ఈసారి ఎలిమినేషన్ మీద ఏమైనా ట్విస్ట్లు ఉండబోతున్నాయా అంటే ఉన్నాయా అని చెప్పలేము, కానీ జరగబోతుంది అన్నట్టుగా ఒక సింబాలిక్ గా ఇంట్ అయితే ఇవ్వబోతున్నారు. సో అదేంటి అనేది అయితే ఈ ఓటింగ్ ఆర్డర్స్ తో పాటు అండ్ రేపు అయితే ఆ క్లారిటీ ఇస్తాను. రేపు క్లోజింగ్ ఓటింగ్ తో ఇస్తాను. అండ్ ఈ రోజు మాత్రం నిజంగా ఇంకా ఫిక్స్ అయిపోండి, తనుజ ఓటింగ్ అనేది ఇంకా తగ్గేదే లేదు అన్నట్టుగా నడుస్తుంది. అండ్ కళ్యాణ్ కూడా ఆ రేంజ్ ఓటింగ్ పడుతుందా అంటే ఖచ్చితంగా కళ్యాణ్కి అయితే అంత రేంజ్ ఓటింగ్ పడట్లేదు. సో ఇద్దరి మధ్యన చాలా డిఫరెన్స్ కూడా ఉంది. అదేంటి ఎలా అనేది కూడా క్లియర్ గా మాట్లాడతాను. సో అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. టాప్ పొజిషన్ అండ్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ లో అండ్ ఈవినింగ్ వచ్చేసరికి అండ్ ఫ్రైడే ఈవినింగ్ ఓటింగ్ ఏంటి అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటింగ్ ఏమైనా పడుతుంది. అండ్ హౌస్ లో జరుగుతున్న కంటెంట్ కి అండ్ చిల్డ్రన్స్ డే స్పెషల్ గా జరుగుతుంది కదా కంటెంట్, వాళ్ళ చైల్డ్హుడ్ ఫొటోస్, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కొన్ని పంపిస్తున్నారు కదా, అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తాదేమో అని చెప్పేసి అని అనుకున్నాను. బట్ అలాంటి ఇంపాక్ట్లు అయితే పెద్దగా ఏమీ చూపించట్లేదు. అండ్ ఓటింగ్ ఆర్డర్ కి అండ్ ఎపిసోడ్ కి అండ్ కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంది. బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ ఫ్యాన్ వార్స్, పిఆర్ వార్సే నడుస్తున్నాయి, కానీ పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండట్లేదు. సో ఎపిసోడ్ చూసారు కదా, ఎపిసోడ్ చూసారని చెప్పేసి దుమ్ము లేపిపోతున్నారు. ఈ ఎపిసోడ్ వల్ల వీళ్ళకి హెల్ప్ అయింది అనేది ఏమీ ఉండట్లేదు. ఫస్ట్ థింగ్, ఓటింగ్ ఆర్డర్ కి దానికి డిఫరెన్స్ అదే అయిపోతుంది అనమాట. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది. తనుజకి చాలా స్టేబుల్ ఓటింగ్ గా 31% ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఓటింగ్ పడుతుందని? సో ఎందుకనంటే కంప్లీట్ గా ఈమెకు అంత ఓట్ బ్యాంక్ ఉంది. సో ప్రీవియస్ వీక్స్ కూడా ఆల్మోస్ట్ ఈమెకు అదే ఓట్ బ్యాంక్ పడుతూ ఉంది. అది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ కి 1% ఓటింగ్ తగ్గి 20% తోటి కళ్యాణ్ అయితే ఉన్నాడు. అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ మార్నింగ్ 21 ఉండే, ఇప్పుడు చూసుకుంటే మాత్రం 20% ఓటింగ్ అనేది పడింది. అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బట్ విన్నర్ కావాల్సినంత ఓటింగ్ అయితే పడట్లేదు. సో ఇంకా టైం ఉంది కదా, ఏదైనా మెరాకిల్స్ జరగవచ్చేమో. సో ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ క్లారిటీ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. అండ్ 20% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి భరణి గారే ఉన్నారు. సో భరణి గారు ఈ పొజిషన్ అయితే కంప్లీట్ గా ఆక్యుపై చేశారు. సో మార్నింగ్ 10% ఓటింగ్ ఉన్న భరణి గారు ఇప్పుడు ఒక 1% బెటర్మెంట్ తోటి 1% తోటి థర్డ్ పొజిషన్ లోనే ఉన్నాడబ్బా. దాంట్లో ఆలోచించేది ఏముంది. సో థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ మార్నింగ్ కి ఇప్పటికి ఒక 1% మళ్ళీ పెరిగింది అనమాట. సో భరణి గారికి చాలా మంచి శుభసూచకము అన్నట్టుగానే ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం సంజన ఉంది. అండ్ సంజన ఓటింగ్ అనేది చాలా దారుణంగా పడిపోతుందా అంటే అంత ఏమీ లేదు. సో దగ్గరగా మళ్ళీ భరణి గారికి దగ్గరగా వచ్చేసింది. అండ్ మార్నింగ్ కి ఇప్పటికి మళ్ళీ ఒక 1% పెరిగింది. అండ్ 9%, మార్నింగ్ 10% ఉంది, ఇప్పుడు 9% ఓటింగ్ అనేది జరిగింది. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత బెటర్మెంట్ ఓటింగ్ పడింది అని అంటే స్టేబుల్ ఓటింగ్ అయితే పడుతుంది సంజన గారికి. సో ఈ వారం ఈమె వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే లేదు, ఇది రాసి పెట్టుకోండి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం సుమన్ శెట్టియే ఉన్నాడు. సుమన్ శెట్టికి 8% ఓటింగ్ అనేది చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది. మార్నింగ్ కి ఇప్పటికి కూడా చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ సుమన్ శెట్టి విషయంలో వచ్చేసరికి ఖచ్చితంగా ఇంకో 2 వారాలు ఖచ్చితంగా ఉంటాడు. అండ్ టాప్ 5 కూడా ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఇప్పుడున్న వాళ్ళతో పోల్చుకుంటే మనోడే కొంచెం బెటరా, దత్తపుత్రుడిని తీసుకెళ్దామనే ఆలోచనలో ఉన్నారా, మరి ఏంది అనేది తెలియదు. కానీ సో మొత్తానికి సుమన్ శెట్టి అయితే ఖచ్చితంగా స్టేబుల్ గా 5th పొజిషన్ ని ఆక్యుపై చేశాడు. 5th పొజిషన్ లోనే ఉన్నాడు అనమాట. అండ్ 8% ఓటింగ్ అనేది చాలా క్లియర్ కట్ గా ఓటింగ్ అనేది నడుస్తుంది. అండ్ ఈయన తగ్గుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. ఈయన ఓటింగ్ కరెక్ట్ గా జడ్జ్ చేయలేము, ప్రతిసారి అదే జరుగుతూ ఉంటది.
ఇది ఎక్స్పెక్ట్ చేసి ఇది జరుగుతుంది అనే లోపు ఈయన ఓటింగ్ అంతా డ్రాప్ అవుతుంది. అరే డ్రాప్ అయిపోయింది, ఆల్మోస్ట్ డేంజర్ జోన్కి వచ్చాడరా అనే లోపు పైకి పెరిగిపోతుంది. మరి ఇది స్టార్ మ్యాజిక్లు చేస్తుందా లేదంటే సుమన్ అన్న ఫ్యాన్స్ ఏమన్నా మ్యాజిక్లు జిమ్మిక్లు చేస్తారా తెలియట్లేదు. కానీ అనుకున్న దానికంటే దారుణాతి దారుణాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో 8% స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో ఖచ్చితంగా చాలా మంచి ఓటింగ్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడబ్బా, ఇంకా నేను మళ్ళీ 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 చెప్పలేను, మీకు అర్థమవుతుందా? సుమన్ శెట్టి అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడు. సో 8% ఓటింగ్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇంకా క్లోజింగ్ ఇంకా 2 గంటలు ఉంది కాబట్టి, సో 2 గంటలు మాక్సిమం ఉంటుంది, 2-3 గంటల కంటే ఎక్కువ ఉండదు. సో మీరు అది ఆలోచించుకొని ఓట్లు దన్న ఓట్లు వేసేస్తే ఇంకేమైనా బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. తర్వాత పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. దివ్యాకి 7% ఓటింగ్ పడుతూ ఉంది. 6% కాస్త 7% అవుతుంది, 7% కాస్త 6% అవుతుంది. సో మొత్తానికి మార్నింగ్ కి ఇప్పటికి పెద్ద చేంజెస్ ఏమీ లేవు. అయినా ఈమె చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువగానే పడ్డదంటే ఎప్పుడు బాటంలో ఉంటది. ఆపరేషన్ దివ్య అనుకున్నారు, అన్ని అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో చేస్తున్నాం అనుకున్నారు. ఇలాంటి అన్ని చేసినా కూడా ఏది వర్కౌట్ అవ్వక లాస్ట్కి వచ్చేసరికి సో ఆపరేషన్ దివ్యాను వదిలేసి దివ్యాను పక్కన పెట్టారని అంటే, సో దివ్య బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది. అండ్ దివ్యాకి ఈ వీక్ బాగా ప్లస్ అయింది, కంటెంట్ వైజ్ కూడా బాగా ఉంది. ఏదో ఒక విధంగా స్క్రీన్ గ్రాఫ్ చేయగలుగుతుంది. మీరు అందరూ నెగిటివ్ అయిపోతుంది అని అనుకున్నారు, బట్ స్క్రీన్ గ్రాఫ్ చేస్తుంది దివ్య. సో ఈమె 7th పొజిషన్ లో ఉంది. అండ్ 7 అంటే 4, 5, 6th పొజిషన్ లో దివ్య ఉంది. సో దివ్య కూడా చాలా మంచి ఓటింగ్ 7%. అండ్ తర్వాత డెమోన్ ఉన్నాడు, డెమోన్ కూడా 6% ఓటింగ్ పడుతూ ఉంది. ఆ 6% ఓటింగ్ అలాగే కాన్స్టెంట్ గా ఉంటే బాగుంటది. ఈ 3 గంటలు క్రూషియల్ గా ఉండబోతుంది. ఈ 3 గంటలు ఫిక్స్ అయిపోయింది అనుకోండి, సో ఎలిమినేషన్ ని తారుమారు చేసే ఛాన్సెస్ ఉంటది. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో డెమోన్ కి ఓటింగ్ పెరుగుతుందా లేదా అనే దానికంటే, సో బాటంలో ఉన్న వాళ్ళకి ఓటింగ్ పెరిగితేనే మిగతా వాళ్ళకి డేంజర్ జోన్, లేదంటే ఆ బాటంలో ఉన్న ఇద్దరు టాటా బై బై చెప్పుకోవడం తప్పితే ఇంకేమీ లేదు. సో డెమోన్ కి 6% ఉంది, రీతుకి 4% ఓటింగ్ ఉంది. రీతు విషయంలో ఓటింగ్ గురించి పెద్దగా ల్యాగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వచ్చిన ప్రతిసారి కూడా బాటంలోనే ఉంటుంది కాబట్టి సో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. అయినా కూడా ఓకే ఫ్లో అని వెళ్ళిపోతూ ఉంది తప్పితే అంతకుమించి ఇంకా పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు అనేది నా అభిప్రాయం. మీకేమనిపించింది ఏంది? అండ్ 8th పొజిషన్ లో రైతు ఉంది, 7th పొజిషన్ లో డెమోన్ ఉన్నాడు. అండ్ 9 అండ్ 10th పొజిషన్ లో ఉంది మాత్రం గౌరవ్, నిఖిల్. అండ్ నిఖిల్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయంటే ఏదో లక్ కలిసి వస్తుందా అన్నట్టుగా ఏదో కొంత లక్ అయితే కలిసి వచ్చింది. 9th పొజిషన్ కి వచ్చింది. అబ్బా, గౌరవ్ ఈస్ వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. గౌరవ్ కి షాక్ ఇవ్వబోతున్నారా అంటే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. గౌరవ్ నిఖిల్ కి ఈక్వల్ గా ఓటింగ్ పడుతుంది. మైనర్ అంటే మైనర్ గా బెటర్మెంట్ గా నిఖిల్ కి ఓటింగ్ పడుతుంది మైనర్ గా. అండ్ గౌరవ్ బాటంకి వచ్చేసాడు. అంటే ఇప్పటి వరకు బాటం 2లో ఉండే, సో ఇప్పుడు చూసుకుంటే బాటంలోనే ఉండిపోయాడు. సో మరి చూడాలి ఏమైనా జరుగుతుందా, ఏమైనా టెస్ట్లు ఉండబోతుందా, ఏమైనా టెస్ట్లు ఇస్తారా అనేది అయితే రేపు క్లారిటీ ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో పొజిషన్ యాజ్ టీజ్ గా ఉన్నాయి. ఎక్కడ ఏ ఒక్క పర్సంటేజ్ కూడా ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ తక్కువ అయి ఉండొచ్చు, కానీ పర్సంటేజ్ వైజ్ చూసుకున్నా అండ్ పొజిషన్ చూసుకున్నా ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నాయి. పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. సో ఇది క్లియర్ కట్. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనే చెప్తున్నాను. అండ్ గుడ్ లక్.